షికార్లు వేసుకుంటున్నావు, మాకే ఏ పని లేక బేవర్లా తిరుగుతున్నావు అని చెప్పి మా నాన్న దుబ్బులు పెడతాడు. అందుకే ఓ డెసిషన్ తీసుకున్నా, అయితే గొప్ప యాక్టర్ అయిపోయి లేదంటే రాజకీయాల్లోకి వచ్చేది. అదంత ఈజీ కదేమో బ్రదర్. అలా అనుకుంటే ఒక ఎన్టీఆర్ వచ్చేవాడా, ఓ రాగేశ్వర వచ్చేవాడా, ఓ కృష్ణ గారు వచ్చేవాడా, ఓ చిరంజీవి వచ్చేవాడా. అది కాదురా, నా వాకింగ్ స్టైల్ చూసి నేర్చుకో. బాస్ ఎవరిని? మిమ్మల్ని బాస్. నన్నా? నేనెవరో తెలుసా? ఫ్యూచర్ హీరో బాస్. నీకెలా తెలుసు? అదేంటి బాస్, మీలో ఒక చిరు, ఒక బాలయ్య, ఓ వెంకీ, ఓ నాగ్, ఓ పవన్, ఓ మహేష్ కనిపిస్తున్నారు బాస్. నేను యాక్టర్ అవ్వాల విషయం నీకెలా తెలిసింది? మరి అదే మట్టిలో మాణిక్యాన్ని వెతికి పట్టుకోవడానికి కదా బాస్ ఈ కెమెరా కన్ను. ఏది ఓ పోజ్ అర్రే రీల్ అయిపోయింది బాస్. రేపు కోట్లు సంపాదించాలంటే ఇప్పుడు ఖర్చు పెట్టాలిగా. ఇదిగో. మీరేం టెన్షన్ పడకండి బాస్, దీంతో టోటల్ గా మీ గెటప్ మార్చేస్తా. గెటప్ అదిరింది బాస్. నాదో చిన్న రిక్వెస్ట్. ఏంటి? ఎలాగో మీరు పెద్ద స్టార్ అవుతారు కదా, మీ ఫ్యాన్స్ కి ప్రెసిడెంట్ గా నేనే ఉంటాను. ఎంత చేస్తున్నావు, ఆ మాత్రం చేయలేనా? తప్పకుండా థాంక్స్ బాబు. బాబు ఒకే ఒకటి సినిమాలో అర్జున్ లాగా మీరు బురదలోంచి డైనమిక్ గా నడుచుకుంటూ వస్తుంటే నేను కొన్ని స్టిల్స్ ఇస్తాను బాబు. ఓకే. రేయ్ బిర్లా ఆగు, లేకపోతే షూట్ చేస్తాను. అరే సార్, బిర్లా గారు చెరువులో దూకాడు సార్. బయటికి రాక ఎక్కడ పోతాడు రా? హ్యాండ్స్ అప్. అరే స్టిల్స్ అన్నాడు, అప్పుడే షూటింగ్ పెట్టేశాడా? చూసారా సార్, మీరు ఇంత సీరియస్ గా హ్యాండ్స్ అప్ అంటే వాడు కామెడీ చేస్తున్నాడు. కూడా ఉన్నాయా? అయితే షూటింగ్ ఎప్పుడు? ఇప్పుడేరా. హలో సార్. ఓకే సార్. రేయ్, నిన్ను బురదతోనే ఇంటరాగేట్ చేద్దాం అనుకుంటున్నాను రా. ఏ సార్? వెరైటీగా ఉంటుందని చెప్పరా. నువ్వు ఎత్తుకొచ్చిన 50 కోట్లు ఎక్కడ పెట్టావో చెప్పు. నేనే దూరం పెట్టండి, అద్దె గట్టి తీసుకొస్తాను. పైకి తెచ్చింది ఒకటే కోటు. అబద్ధం చెప్తావరా? వేసేయండి. అద్దె ఇరగొట్టడంతే. మీ క్యాటర్లు వేస్తారు సార్. తెలుస్తోంది తెలుస్తోందిరా. హలో సార్. సార్ ఓకే సార్, 1 మినిట్ సార్, కన్ఫర్మ్ చేసుకుంటాను. రైట్, ఏదిస్రా? థ్యాంక్స్. అగో తీసుకెళ్ళిపో. వీడు ఎడం చేయవాడాడు సార్, వీడు ఖచ్చితంగా బిర్లానే సార్. ఖాళీ లేకపోతే లెఫ్ట్ హ్యాండ్ కదా సార్ యూజ్ చేసేది. సార్ ఈ కంపు బరాయించలేకపోతున్నా, కొంచెం కడగండి సార్. అడుగుతా కడుగుతా. హలో సార్, చెప్పండి సార్. మచ్చా సార్? ఎక్కడ సార్? ముక్కు మీద అండి? ఓకే సార్. రేయ్ వీడిని కలగండి రా. సార్ వీడి ముక్కు మీద మచ్చలేదు సార్, అంటే వీడు వాడు కాదన్నమాట. సారీ సార్. నన్ను కొట్టి అలా వరకు సారీ చెప్తారేటండి. సారీ తమ్ముడు, ఫేస్ కనపడక కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాం అంతే. కన్ఫ్యూజ్ అయ్యారా? అదేదో ముందే కడుకుంటే నేను ఎవడో మీకు తెలిసేది కదా. ఎవడే మీకు ఉద్యోగాలు ఇచ్చింది? నిన్నెక్కడో చూసినట్టుందే సార్. బీదర్ కిస్క పేరుతో బైక్ లమ్మింది వీడే. వీడే కదూ? రేయ్ నీ వల్లే మా డిపార్ట్మెంట్ లో జీవా గారి ఉద్యోగం పోయింది. ఇరక్కుమంటే